నమస్తే. రాష్ట్రంలోని ఉన్నటువంటి సాంకేతిక కళాశాలల్లో జీతాల సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. అందులో భాగంగానే మైదీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి షేక్పేట్ ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకులకు సగం జీతాలు చెల్లిస్తున్నారని చెప్పేసి సగం జీతాలు అనే కంటే పర్సంటేజ్ జీతాలు ఈ కొత్తగా వచ్చింది. కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి అధ్యాపకులకు పర్సంటేజ్ జీతాలు 50,000 కట్ ఆఫ్ పెట్టుకొని 50,000 లోపు ఉన్న వాళ్ళకి ఒక జీతమని, 30,000 లోపు ఉన్న వాళ్ళకి ఒక జీతమని, 50 నుంచి 1 lakh మధ్యలో ఉన్న వారికి ఒక జీతమని బేసిస్ ఇచ్చారు. వాళ్ళకి నీట్గా ఉన్నాయి. అందులో ఆ బేసిస్ సాలరీస్ ఇస్తున్నారని చెప్పేసి అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. మరి ఇవాళ ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కృషి వల్లనే ఆ కాలేజీ ఆ స్థాయికి చేరిందన్న విషయం మర్చిపోయి జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితికి దిగజారిందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటున్నటువంటి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల జీతాలు ఇచ్చేసరికి పర్సంటేజ్ జీతాలు చెల్లించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. JNTH నిబంధనలను, AICT నిబంధనలను, ఎడ్యుకేషన్ యాక్ట్, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982ను ఉల్లంఘిస్తూ జీతాలు చెల్లిస్తున్నటువంటి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ పైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి పేరున్నటువంటి కళాశాల మరి వాళ్ళ ఎందుకు ఆ జీతాలు చెల్లించడం లేదు? పూర్తి జీతాలు ఎందుకు చెల్లించడం లేదు? ఓన్లీ రీఎంబర్స్మెంట్ మీదనే ఆధారపడితే సొసైటీలు ఏర్పరచుకున్నప్పుడు మేము రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడి జీతాలు నడిపిస్తున్నాము అని చెప్పేసి రాసిచ్చారా ఏమన్నా? లేదు కదా. ఖచ్చితంగా జీతాలు నెలవారీగా చెల్లిస్తాం, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పినటువంటి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి కళాశాలలపైన పర్సంటేజ్ జీతాలు ఇస్తే ఏ విధంగా బతుకుతారు? ఎన్ని కమిట్మెంట్లు ఉంటాయి? హౌస్ ఈఎంఐలు ఉంటాయి, కారు ఈఎంఐలు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, నిత్యావసర వస్తువుల కొనుగోలు ఉంటుంది. వీటన్నింటినీ బేస్ చేసుకొని వారు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జీతాలు చెల్లించకపోవడంతో ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి తగిన విచారణ చేపట్టి ఉద్యోగులకు మేలు జరిగే విధంగా పూర్తి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా యాజమాన్యం కూడా పునరాలోచించి అధ్యాపకులకు వెంటనే పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పేసి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి మేము సవినయంగా తెలియజేస్తున్నాం.